నేస్తాలు అందరూ బాగున్నారా? ఈరోజు మన జాబిలమ్మ స్నేహం అంటే ఏమిటో, స్నేహితులు ఎలా ఉండాలో ఒక మంచి కథని చెబుతోంది. మనందరం విందామా? మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక చెరువులో చాలా చేపలు ఉండేవి. వాటిలో 2 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. ఆ 2 చేపలు ఏ పని చేసినా కలిసే చేసేవి. ఒకరోజు ఒక జాలరి చేపల కోసం వల విసురుతాడు. కానీ ఆ చేపలు 2 వలలో పడినా ఒక చేప మాత్రం వలలో చిక్కుకుపోతుంది, ఇంకొకటి ఆ వల నుండి తప్పించుకుపోతుంది. ఆహా, ఈ చేప ఎంత పెద్దగా ఉంది, దీన్ని నమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి అని ఆ జాలరి చాలా సంతోషపడతాడు. ఆ చేపను వల నుండి తీసి బుట్టలో వేస్తూ ఉండగా అది ఏడుస్తూ ఉండడం కనిపిస్తుంది అతనికి. ఎందుకు ఏడుస్తున్నావు? వలలో చిక్కుకుని నాకు దొరికావని బాధపడుతున్నావా అని అడుగుతాడు జాలరి. నేను నా గురించి ఏడవడం లేదు, నా స్నేహితుడి కోసం ఏడుస్తున్నాను. అతను కూడా వలలో చిక్కుకున్నాడని బాధగా ఉంది అని జవాబిస్తుంది ఆ మొదటి చేప. బాధపడకు, నువ్వు అక్కడవే వలలో చిక్కుకున్నావు, ఇంకో చేప తప్పించుకుంది అంటాడు జాలరి. ఇది విని ఆ చేప చాలా సంతోషిస్తుంది. ఇంతలో ఎక్కడ నుండో ఓ జాలరివాడా అని పిలవడం వినిపిస్తుంది. ఆ చేపలవాడు ఎక్కడా అని అటు ఇటు తిరిగి చూస్తాడు. ఓ చేపలవాడా, ఓ జాలరి, నా మాట నీకు వినిపిస్తోందా అని మళ్ళీ వినిపిస్తుంది. జాలరి ఎక్కడా అని చూస్తూ ఉండగా నీటి మీద ఒక చేప తేలుతూ జాలరిని పిలవడం కనిపిస్తుంది. జాలరి ఆశ్చర్యపోతాడు, ఎవరు మాట్లాడుతున్నారు అని. నీళ్లలో నుంచి చేప నీటి మీద తేలుతూ మాట్లాడడం కనిపిస్తుంది. ఆ చేప జాలరివాడితో ఇలా అంటుంది, నా స్నేహితుడు నీ వలలో చిక్కుకున్నాడా అని అడుగుతుంది. అవును అంటాడు జాలరి. నీకు చేపలన్నీ సమానమే కదా, దయచేసి నన్ను పట్టుకుని నా స్నేహితుడిని విడిచిపెట్టు. నన్ను పట్టుకుని తీసుకువెళ్ళినా నీకంతే ధనం వస్తుంది, లేదంటే నన్ను కూడా తీసుకెళ్ళిపో. నా స్నేహితుడు లేకుండా నేను జీవించలేను అని బ్రతిమలాడుతుంది రెండో చేప. జాలరి ఆ చేప మాట విని ఆశ్చర్యపోతాడు. ఆ చేపల స్నేహానికి ముగ్ధుడైపోతాడు. ఆహా, మీ మధ్య ఎంత స్నేహం ఉంది. మొదటి చేప నువ్వు చిక్కుకున్నావని ఏడ్చింది, నువ్వేమో ఆ చేప చిక్కుకుందని నిన్ను తీసుకెళ్ళమంటున్నావు. మీ స్నేహాన్ని విడదీస్తే ఆ పాపం నాకే కదా. అంతేకాదు, భగవంతుడు కూడా నన్ను క్షమించడు. అందుకే మీరిద్దరూ చక్కగా ఈ చెరువులోనే హాయిగా ఉండండి అని తాను పట్టుకున్న మొదటి చేపను కూడా నీళ్ళలో వదిలేస్తాడు జాలరి. నిజమైన స్నేహం నిస్వార్థమైనదని మనకు ఈ కథ ద్వారా తెలుస్తోంది. నిస్వార్థమైన స్నేహం ఎంత కఠినమైన హృదయాన్నైనా కరిగించగలదని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం.